ఇంకోటి తెలిసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయా? లేవా? అనే విషయం మీద నాకైతే క్లారిటీ లేదు గానీ, చైనా దగ్గర అణ్వాయుధాలున్నాయి. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలున్నాయి. ఉన్నాయి. బట్ వాళ్ళు అమెరికా మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్లరు. ఇరాన్ లాంటి దేశం ఎందుకు అమెరికాని ఆ రకంగా ఎదుర్కొందామన్న ప్రయత్నం చేస్తోంది? సార్ ప్రయత్నం కాదు సార్. ఏంటి వాళ్ళలో ఉన్న జీల్ ఏంటి అసలు ఆ విషయం? మీరు మనం పుడతాం సార్. ఎస్. పుట్టిన వెంటనే అక్షరాభ్యాసం అవుతుంది. అవును. మన ముందు 4-5 ఐటమ్లు పెడతారు. మనం పుస్తకం ముట్టుకుంటే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును. మనం కత్తి ముట్టుకుంటే అమ్మో వీడు క్షత్రియుడు అవుతాడు రా అని చెప్పేసి ఫీల్ అవుతారు. కానీ అక్కడ మనం చూసుకుంటే ఇరాన్ ఆ దేశం 1979 నుంచి కత్తి పట్టుకునే బతికింది సార్. ఎందుకంటే 1979లో ఎప్పుడైతే వీళ్ళు అమెరికా వాళ్ళని తరిమేశారో, ఇస్లామిక్ రెవల్యూషన్ ఎప్పుడైతే జరిగిందో, వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యుద్ధాని కోసం ప్రిపరేషన్ చేశారు. అందుకే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇరాన్ వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వార్ టు ఎక్స్టెండ్ ఫర్ 2 weeks. I have prepared for this war for the last 52 years and I know that it will go in months and I have prepared for it. Sir, వాడు అండర్ గ్రౌండ్లో మిజైల్ సిటీస్ తయారు చేసుకున్నాడు సార్. అండ్ న్యాచురల్గా వాడికి జాగ్రఫీ ఎంత బెనిఫిట్ ఉందంటే, ఒకవైపు కొండలు, ఒకవైపు ఎడారి, ఒకవైపు సముద్రము. నువ్వు లోపలికి ఎలాగెళ్తావు ఇఫ్ యూ గో? ఎందుకంటే మీకు గుర్తుంటే ఒక 1.5 months ముందు అమెరికా వాడు అన్నాడు ఐఎమ్ సెండింగ్ గ్రౌండ్ ట్రూప్స్ అని అన్నాడు. అప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ రిజైన్ చేస్తాడు. ఎందుకంటే నా ట్రూప్స్ చనిపోతారు అని చెప్పి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళమని చెప్పే శక్తి నాకు లేదు అని చెప్పి ఆయన రెసిగ్నేషన్ ఇచ్చాడు. ఆలోచన అయితే అంటే ఒక ఇదైతే ఉందండి సంశయము, మనం ఇరాన్ని నమ్మచ్చా? నో సార్. అంతర్రాష్ట్రీయంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేను ఎప్పుడు పిల్లలకి క్లాస్లో కూడా పాఠాలు చెప్తాను. యూ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఇఫ్ యూ ట్రస్ట్ హ్యావ్ ఎ చెక్. సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా అంటే సార్, అదొక గూఢాచారి స్పైయింగ్ సార్. స్పైయింగ్కి ఒక మేకప్ వేస్తే ఎలా ఉంటుంది, అది ఇంటర్నేషనల్ రిలేషన్ సార్. రైట్. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నమ్మేవు అంటే వాడి మీద కూడా ఒక కన్నేసి ఉంచు. ఓకే. ఇఫ్ యూ ట్రస్ట్ బట్ కీప్ ఎ చెక్. ఫస్ట్ డోంట్ ట్రస్ట్ బట్ ఇఫ్ యూ ట్రస్ట్. మనం ఇప్పుడు రష్యా మనము ప్రియ మిత్రులం అంటాము, ప్రియ స్నేహితులు అంటాము. బట్ ఇండియా మీద సైబర్ ఎస్పియోనాజ్ చేయడము, ఇండియా మీద సైబర్ సెక్యూరిటీ అటాక్స్ చేయడము, రష్యా ఇస్ నంబర్ 1 పొజిషన్. అంటే మనం ప్రాణ స్నేహితులం అయినా ప్రతి వార్లో ఇండియాకి రష్యా సపోర్ట్ చేసినా సరే ఇండియా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. సో దట్ ఈస్ హౌ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈస్ ప్లేడ్. 100%. సార్ ఇక్కడ ఏమంటారు, దెర్ ఇస్ నో ఫ్రెండ్షిప్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్. ఇట్ ఈస్ సపోర్టెడ్ ఇరాన్ కంపారిటివ్లీ. సార్ మనము సార్ ఇండియా ఫారిన్ పాలసీ ఇండియాని అర్థం చేసుకోవాలి సార్. రైట్. మనం ఎవరితో శత్రుత్వం చేసుకోము. అవును. అదే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అందులో కలెక్ట్ చేసుకోము. మన పాలసీ ఆఫ్ ఫారిన్ పాలసీ ఏంటి? నాన్ ఇంటర్వెన్షనిజం. రైట్. నీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు, కానీ అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది అంటే నేను దాన్ని సపోర్ట్ చేయను. అందుకే ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవలో కూడా ఇండియా స్టాండ్ ఏంటి? 2 nation థియరీ. 1947-48లో ఏదైతే తీర్పు ఇచ్చారో గో బ్యాక్ టు దట్ పొజిషన్ అంటాడు. కానీ ఇజ్రాయెల్ వాడు ఎక్కువ భూమిని ఆక్రమించాడు కదా, సో ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ. బట్ ఇజ్రాయెల్కి ఇండియాకి ఎంత మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది ఉన్నా సరే, సి ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ మనకి డిఫరెన్సెస్ ఉన్నా సరే మనం స్నేహాన్ని కోల్పోం సార్. రైట్. అండ్ మనది ఒక ఎథికల్ మారల్ గ్రౌండే మనం మెయింటైన్ చేస్తాం సార్. కాకపోతే మన దురదృష్టానికి ఏంటంటే, ఇటు వెస్ట్ వైపు పాకిస్తాన్ వాడు వాడికి ఎథిక్స్ లేదు, ఇటు పైన చైనా వాడు వాడికి ఎథిక్స్ లేదు, మనం జన్మనిచ్చిన బంగ్లాదేశ్ వాడికి అంతకన్నా ఎథిక్స్ లేదు. సో ఎథిక్స్ లేని ఈ దేశాల మధ్యలో మనం చిక్కుకున్నాం సార్. ఇప్పుడు మనం ఇండియా యాజ్ అ వెపన్స్ ఎక్స్పోర్టర్ కంట్రీ లాగా బయటకు వచ్చింది అంటే, అమెరికా వెపన్స్, చైనా వెపన్స్ ఎవడు కొంటాడు? ఎవడు కొండు. అండ్ వాళ్ళు 10 రూపాయల వస్తువుని ₹1,00,000 అమ్ముతారు. మనం 10 రూపాయల వస్తువుని బహుశా 12-13 రూపాయలకు అమ్ముతాం. ఎందుకంటే అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు మేక్ మనీ, అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు రియలీ హెల్ప్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. కాకపోతే వాళ్ళకేంటి భయం అంటే, వీళ్ళ ఆయుధాలు బయటకు వస్తే, ఇప్పుడు బ్రహ్మోస్ ఆయుధం మనం తయారు చేసుకున్నాం సార్. బ్రహ్మోస్కి ఈ ప్రపంచంలోనే జవాబు లేదు సార్. అమెరికా దగ్గర లేదు, ఇజ్రాయెల్ దగ్గర లేదు, చైనా దగ్గర లేదు, పాకిస్తాన్ దగ్గర లేదు, టర్కీ దగ్గర లేదు, యూరోప్ దగ్గర లేదు, ఎవ్వడి దగ్గర దానికి జవాబే లేదు సార్. అండ్ ఇప్పుడు నేను అది పెద్ద ఎత్తున 20 countries సూట్ కేసు పట్టుకొని లైన్లో పిఎంఓ ఆఫీస్ బయట నిల్చుంటాయి సార్. మాకు బ్రహ్మోస్ కావాలి, ఎందుకంటే దానికి జవాబు లేదు సార్. భూమికి 5 meters పైన ఎగరగలదు సార్ బ్రహ్మోస్. నో క్రూజ్ మిజైల్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దట్ కెపాసిటీ. అది రడార్లో కనిపించదు. అండ్ ఇట్ విల్ ట్రావెల్ more than 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. ఎవరి దగ్గర స్తోమత ఉంది సార్?
సో దట్ ఈజ్ వాట్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఆపాలి అంటే ప్రభుత్వం పోవాలి అంటే ఏదో ఒక చిన్న సమస్యను తీసుకొని దాన్ని పెద్దదిలా చూపించాలి, ఏదో ఒక విధంగా అల్లకల్లోలాలు సృష్టించాలి. సో ప్రతి ఒక్క ఆయుధం వాళ్ళ చేతిలో ఏదైతే ఉందో, అది ఖాళిస్తాన్ ఆయుధం అయి ఉండొచ్చు, అది ఏమంటారు చైనా కార్డ్ అయి ఉండొచ్చు, అది పాకిస్తాన్ డ్రగ్ కార్డ్ అయి ఉండొచ్చు, మన సిస్టంలో జరిగే ఏదైనా లూప్ హోల్ ఆర్ ఫాల్ట్ అయి ఉండొచ్చు, దేన్నైనా పట్టుకొని ప్రభుత్వాన్ని కింద దించడానికి ప్రయత్నిస్తారు.